స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్జే తెలుగు స్టోరీస్కి స్వాగతం. అది ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి పేరు రాజు, తల్లి లక్ష్మి. కుమారుడి పేరు అర్జున్. అతని వయసు 16 సంవత్సరాలు. పక్కింట్లో సురేష్ అనే అబ్బాయి ఉంటాడు. చదువులో ఫస్ట్, ఆటల్లో కూడా మంచి పేరు. అందరూ మెచ్చుకోదగ్గ పిల్లవాడు. ఒకరోజు అర్జున్ పరీక్షలో 80 మార్కులు తెచ్చుకుంటాడు. ఇంటికి ఆనందంగా వస్తాడు. ఇంటి బయట నుంచే, అమ్మా, ఎగ్జామ్స్లో ఈసారి 82 మార్కులు వచ్చాయి అంటూ అతను ప్రశంస కోసం ఎదురు చూస్తాడు. కానీ లక్ష్మి ఇలా అంటుంది, 82 ఏంటి? పక్కింటి సురేష్కు 98 వచ్చాయంట కదా. అర్జున్ తన తల్లి దగ్గర నుండి ఇలాంటి సమాధానం వస్తుందని అస్సలు ఊహించలేదు. అది విన్నాక అర్జున్ ముఖం వెంటనే మారిపోతుంది. మరుసటి రోజు అర్జున్ ఇంటి ముందు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. అది గమనించిన అర్జున్ తండ్రి రాజు అక్కడికి వచ్చి, సురేష్ని చూడు, చదువు, క్రమశిక్షణ, మాట్లాడే తీరు ఎంత బాగుంటాయో, అందులో కొంచెమైనా నేర్చుకోవచ్చు కదా. అర్జున్ మెల్లగా తల ఊపి మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తాయి. ప్రతి చిన్న విషయంలో సురేష్ అలా చేస్తాడు, సురేష్ ఇలా చేస్తాడు, సురేష్ని చూసి నేర్చుకో అన్న తల్లిదండ్రుల మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. మెల్లగా అర్జున్ మాట్లాడటం తగ్గిస్తాడు. తను ఎంత చేసినా తల్లిదండ్రులకు సరిపోదని అనిపిస్తుంది. ఒకరోజు స్కూల్లో డ్రాయింగ్ పోటీల గురించి అనౌన్స్ చేస్తారు. అర్జున్కు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. తన తల్లిదండ్రులు మెప్పించాలంటే ఇది సరియైన సమయం అనుకుంటాడు. అనుకున్నట్టుగానే అందులో తనకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఫస్ట్ ప్లేస్ గోస్ టు అర్జున్. కంగ్రాచులేషన్స్ అర్జున్. Congratulations Arjun, you've made us all very proud today. Very proud today. Thank you so much, ma'am. సంతోషంగా ట్రోఫీ తీసుకొని ఇంటికి వస్తాడు. అర్జున్, నానా, నాకు డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని ట్రోఫీని తన తండ్రికి చూపిస్తాడు. రాజు ట్రోఫీ చూసి, బాగుంది, కానీ చదువులో కూడా సురేష్లా ఉంటే ఇంకా బాగుండేది అని అనగానే అర్జున్ చేతిలో ఉన్న ట్రోఫీ భారంగా అనిపిస్తుంది. అదే రాత్రి అర్జున్ తన గదిలో నిశ్శబ్దంగా కూర్చుంటాడు. డ్రాయింగ్ పుస్తకాన్ని మూసేస్తాడు. మెల్లగా అర్జున్ మాట్లాడటం తగ్గిస్తాడు. నేనేం చేసినా వీళ్ళకి సరిపోదు అని మనసులో అనుకుంటాడు. కొన్ని వారాల తర్వాత స్కూల్లో టీచర్ ఫోన్ చేస్తుంది. టీచర్ ఇలా అంటుంది, సార్, అర్జున్ ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడటం లేదు. ఏదడిగినా పొంతం లేని సమాధానం ఇస్తున్నాడు. ఏదైనా సమస్య ఉందా? ఆ మాటకు రాజు ఆశ్చర్యపోతాడు. మరుసటి రోజు రాజు అనుకోకుండా సురేష్ తండ్రిని కలుస్తాడు. సురేష్ వాళ్ళ నాన్న, మీ అర్జున్కి డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటగా, కంగ్రాచులేషన్స్ సార్ అని నవ్వుతూ అంటాడు. నా కొడుకు ఎప్పుడూ అంటుంటాడు, అర్జున్లాగా డ్రాయింగ్ నేర్చుకోవాలి అని. అది విన్న రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ రోజు రాత్రి రాజు అర్జున్ దగ్గరకు వచ్చి కొద్దిసేపు ఆగిన తర్వాత ఇలా అంటాడు, నన్ను క్షమించురా, నేను నిన్ను ప్రోత్సహిస్తున్నానని అనుకున్నాను, కానీ ప్రోత్సాహం ఇవ్వకుండా ఇతరులతో పోలుస్తూ నీ మనసును గాయపరిచాను. అది విన్న అర్జున్ కళ్ళ వెంట నీళ్లు ధారలుగా కారుతాయి. ఆ రోజు నుంచి రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై నిన్నటి అర్జున్తో ఈరోజు అర్జున్ని పోలుస్తాను, పక్కింటి పిల్లలతో కాదు. లక్ష్మి కూడా, ఈరోజు నువ్వు నిన్నటి కంటే బాగా చేసావు అని చెప్పటం ప్రారంభించింది. కొన్ని నెలల తర్వాత అర్జున్ చదువులో కూడా మెరుగుపడ్డాడు. డ్రాయింగ్లో రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాడు. ఎందుకంటే పోలిక తగ్గింది, ప్రోత్సాహం పెరిగింది. పోలిక తాత్కాలికంగా ఒత్తిడిని తీసుకురావచ్చు, కానీ ప్రోత్సాహం జీవితాంతం ఎదుగుదలకు బలమైన పునాది వేస్తుంది. చిన్న చిన్న విజయాలను కూడా గుర్తించి అభినందిస్తే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో పెద్ద విజయాలను సాధించే ధైర్యం వస్తుంది. గుర్తుంచుకోండి, నిజమైన విజయం ఇతరులను అధిగమించడంలో కాదు, నిన్నటి మనకంటే ఈరోజు మెరుగ్గా మారటంలో ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో నైస్ స్టోరీ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.